అందరికీ నమస్కారం. కర్నూలు బాగున్నారా? పానీయం పానీయం. కాటసాని అభిమానులారా, జగనన్న సైనికులారా, నమస్తే. ఇది సామాజిక సాధికార యాత్ర. ఏంటి సామాజిక సాధికార యాత్ర అంటే ఏంటి? సామాజిక న్యాయం అంటే ఏమి? సామాజిక న్యాయం అంటే మనుషులంతా ఒకటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ అందరూ ఒకటే అని నిరూపణ చేయడానికే ఈ సామాజిక యాత్ర. అన్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులారా, మైనారిటీ సోదరులారా, మీ తండ్రి మీ తాత, నా తండ్రి నా తాత బానిసత్వం చేసినారు. డబ్బున్నోడి దగ్గర బానిసత్వం చేసి భయంకరమైన జీవితం అనుభవించినారు మన పెద్దోళ్ళు. ఒక పెద్ద ఆయన కనిపిస్తే ఒళ్ళె తీసుకొని సంకల పెట్టుకొని సంచి చేతిలో పట్టుకొని చేతులు చేతుల్లో పట్టుకొని వంగి వంగి నడచాలంట. మన పిల్లలు చదువుకోకూడదంట. మన ఆడలను చూస్తే నవ్వుతారు ఎదవలు. అన్న, అట్లాంటి డబ్బున్నోళ్లకు కొవ్వు దించడానికే జగనన్న ఈరోజు సామాజిక సాధికార యాత్ర పెట్టినాడు. మనము మనుషులమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా మనుషులే. వాళ్ళు కూడా గౌరవంగా బ్రతకాల, అందరితో సమానంగా బ్రతకాల. మన పిల్లలు బాగా చదువుకోవాలా, ధనికులు కావాలా. అందుకే సామాజిక సాధికార యాత్ర పెట్టినాడన్న. గౌరవ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయినారు, సిక్సర్ కొట్టినారు. మీరు అడగొచ్చు, సార్ నువ్వు ఒక బీసీవి, కాటసాని అన్న ఏంటి అంటే, కాటసాని అన్న ఒక కులము లేదు, మతము లేదు. ఆయన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని అన్ననే. అన్న నవ్వుతే ప్రేమిస్తాడు, ఎవరైనా అతి చేస్తే మీసం దువ్వుతాడు. మరో కాటసాని యువరత్నం ఉన్నాడు. తమ్ముడు, అక్క, నరసింహారెడ్డి అంటే ఎవరో తెలుసా? కర్నూలులో తెల్లదొరలకు తోలు ఒలిసిన వాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన మీద ఒక పాట ఉంది తెలుసా మీకు? నరసింహారెడ్డి బంగారు కడ్డి. మన కాటసాని నరసింహారెడ్డి బంగారు కడ్డి. అన్న ఒక్కసారి మీసం దువ్వన్నా. అక్క, మాతృమూర్తులు అంటే మీరు సమాజానికి తల్లి వంటి వారు. మీరు అనుకుంటే ప్రభుత్వాలు నిలబడితే, మీరు అనుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయి. స్త్రీ శక్తి ఈ మొత్తం సమాజంలో దేనైనా పొగడాలి అంటే ఆకాశవాణి, భూమాత, గంగామాత అంటారు. అన్ని శక్తిని స్త్రీతో పోలుస్తారు. అట్లాంటి మీరు స్త్రీ శక్తి. ఈ రోజు జగనన్న నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. ఎందుకు? మనకు పథకాలు వస్తున్నాయి, మన పిల్లలు కడుపు నిండా అన్నం తింటున్నారు, గౌరవంగా చదువుకుంటున్నారు మన పిల్లలు, మన ముసలోళ్లకు పెన్షన్ వస్తుంది ఇంటికి. అందుకే స్త్రీలందరూ కూడా వలుకొని ఒక్కరు కాదు గుంపుగా పోయి బటన్ నొక్కాల. మీరందరూ జగనన్నను మళ్ళీ మళ్ళీ సీఎం చేసుకోవాలా మనం. చివరిగా ముగించే ముందు, పథకాలు ఎందుకని అంటున్న వాడికి ఒక ప్రశ్న వేస్తా. ఎవడు వాడెవడు? పథకాలు వద్దంటున్న వాడెవడు? పేదలకు పథకాలు ఇస్తే సోమరిపోతులు అవుతారంటున్నాడు వాడు. మనం వాడి దగ్గర, మన పిల్లలు వాడి దగ్గర బానిసత్వం చేయాలంట, వాడింట్లో మనం బోకులు దోమాలంట. మనకు పథకాలు వద్దంట. వాడు పేదలకు పుట్టినవాడు కాదు, వాడు పేదరికం గురించి తెలిసిన వాడు కాదు, వాడు అహంకారానికి, పెట్టుబడికి పుట్టినవాడు, వాడు డబ్బున్నవాడు. నేను ఒక వాడు అంటే ఒక మనిషి కాదు చెప్పేది, డబ్బుండి పొగరుతో విర్రవీగిపోయి పేదలను చులకన చేసేవాడి గురించి చెప్తున్నా.
పేదలకు పథకాలు ఇస్తే కడుపులో మంటతో అల్లాడిపోతున్నారు. అన్నా, ఇది పేదల రాజ్యం. ఇప్పుడు ఉండేది పేదల రాజ్యం. ఈ రాజ్యం ఎవరిదయ్యా అంటే ఇది బీసీల రాజ్యం, ఎస్సీల రాజ్యం, ఎస్టీల రాజ్యం, మైనారిటీల రాజ్యం. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఐక్యత సాధించి మనం ఎవరికి బటన్ నొక్కితే వాళ్ళే దొర, వాళ్ళే రాజు. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులారా, మీరందరూ 80% ఉన్నారు. మీరంతా ఏకంగండి. ఈ సమాజం మనది, ఈ సమాజ నిర్మాతం మనం. ఈ రోడ్లు వేయాలంటే బీసీ, ఎస్సీ కావాలా, బిల్డింగ్ కట్టాలంటే బీసీ, ఎస్సీ కావాలా, ఈ స్టేజ్ కట్టాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కావాలా. ఈ సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లేకపోతే ఈ సమాజం నడవదు. అట్లాంటి మనకు ఇన్నాళ్ళు బానిసత్వం చేసి చెప్పుల కింద తొక్కి పెట్టినారు. ఇప్పుడు జగనన్న మనకు తోడున్నాడు, జగనన్న మనకు అండగా ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం జగనన్నకు అండగా ఉండాలి. మన రాజ్యం మనం నిలబెట్టుకోవాలా. అందుకే అంట అక్క, తమ్ముడు, చెల్లి, ఇది బీసీల రాజ్యం, ఎస్సీల రాజ్యం, ఎస్టీల రాజ్యం, మైనారిటీ రాజ్యం, జగనన్న రాజ్యం, రామరాజ్యం. మనము మన జగనన్నను నిలబెట్టుకోవాలని చెప్పి మీకందరికీ మనవి చేస్తూ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు బటన్ నొక్కాలి.